మంచిది. యొక్క సమయంలో మొట్టమొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. ఇంతవరకు దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించుకున్న సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తిమోతికు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుకుందాం. అయినాను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెను అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపన్నుడా, పరిశుద్ధుడా, జీవం గల తండ్రి, మీ వందనాలు స్తోత్రములు నాయన. ఈ యొక్క సమయంలో ప్రభా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఉన్నాము నాయన. వాక్య పరిచర్యలోనికి వచ్చి ఉండగా మీ దాసుడును నన్ను మీరు బలపరచండి. బలమైన మీ ఆత్మ చేత నన్ను మీరు సంధించి నాయన చదవబడిన వాక్యములో నుంచి మా అందరితో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండగా వినుసంపు గ్రహించే మనస్సును మీరు మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క తిమోతికు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ అనే సంఘాన్ని దృష్టిలో పెట్టుకొని తిమోతికు ఈ యొక్క పత్రికను రాస్తూ ఉన్నాడు. పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘాన్ని నిరీక్షించుస్తూ నేను ఆలస్యము చేస్తున్న ఎడల దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తింపవలెనో ఆ సంగతిని నేను నీకు తెలియజేస్తాను అన్నాడు. దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రజలు ఎలా ప్రవర్తించాలో ఆ సంగతిని నేను నీకు తెలియజేస్తాను అన్నాడు. సంఘానికి లోపల ఉన్నవారు, సంఘానికి వెలుపల ఉన్నటువంటి వారు ప్రవర్తన కొంతైనా ఎంతైనా వ్యత్యాసం అనేది కనబడాలండి. సంఘపు లోపల ఉన్నటువంటి వారి యొక్క ప్రవర్తన చాలా జాగ్రత్తగా, చాలా మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండటం అనేది ఆవశ్యకమై ఉందండి. మరి సంఘపు లోపల ఉన్నటువంటి వారందరూ దైవ సంబంధమైనటువంటి పిల్లల కనుక దైవ సంబంధమైనటువంటి వారందరూ కూడా మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది. అదే సంగతి పౌలు తిమోతి కూడా చలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఈరోజు మనము ప్రవర్తన విధానాల గురించి మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ప్రవర్తన అనేది జ్ఞాపకము చేసుకున్నప్పుడు అందరి ప్రవర్తన విధానము ఒకటిగానే ఉండదండి. నీ ప్రవర్తన వేరు, ఆమె ప్రవర్తన వేరు. ఒక్కొక్కరు ప్రవర్తన విధానము వేరుగా ఉంటుంది కనుక వారి యొక్క ప్రవర్తించే విధానాన్ని బట్టి వాళ్ళ ప్రవర్తన ఇలా ఉంది అని చెప్పి సంబోధించి మాట్లాడుతూ ఉంటారు. అది భాష లేదు, ఆ పదము మనలోనే కాదు, కానీ మన యొక్క పితరులైనటువంటి వారి యొక్క జీవితంలో కూడా వారు ఎలా ప్రవర్తించారో వారి ప్రవర్తన విధానాన్ని బట్టి వారిని ఆ విధముగా వారు పిలుస్తూ ఉన్నారు. సమాజం మంచిగా ప్రవర్తించిన వారిని మంచిగా ప్రవర్తన గలవారని, చెడుగా ప్రవర్తించిన వారిని చెడ్డ ప్రవర్తన గలవారని ఆ విధముగా సంబోధించి మాట్లాడిన విధానాలు బైబిల్లో నుంచి మనము కొన్ని ధ్యానం చేద్దాం. మొట్టమొదటగా ఆదికాండము 30వ అధ్యాయము
33వ వచనాన్ని చదువుదాం. ఇక మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనయే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడలైనాను మచ్చలైనాను లేనివన్నీ, గొర్రె పిల్లలు నలుపు లేనన్నీ నా యొద్దనున్న యెడల నేను దొంగిలించుతునని చెప్పవచ్చును అనెను. మరి ఇక్కడ యాకోబు లాబాను మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. యాకోబు తన యొక్క మామ దగ్గరికి వెళ్ళాడు. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గర రావలసిన ఆశీర్వాదములన్నీ తీసుకొని యాకోబు తన మామైనటువంటి లాబాను దగ్గరికి వెళ్ళి అక్కడ యాకోబు కొన్ని సంవత్సరాలు జీవించినటువంటి వాడిగా ఉన్నాడు. యాకోబు తన మామ దగ్గర జీవిస్తూ తన యొక్క చిన్న కుమార్తె రాహేలు విషయంలో 7 సంవత్సరాలు, పెద్ద కుమార్తె అయినటువంటి లేయా విషయంలో 7 సంవత్సరాలు, 14 సంవత్సరాలు కొలువు చేసి తన యొక్క లాబాను కుమార్తెలను ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత యాకోబు అక్కడే నివాసము చేస్తూ తన మామ యొక్క మందలను మేపుతూ తనకు రావలసినటువంటి జీతం విషయంలో ఒడంబడిక చేసుకున్నటువంటి వారిగా ఉన్నారు. సారల కలిగినవి, మచ్చల కలిగినటువంటివి అవన్నీ కూడా యాకోబుకి, మిగతా అన్ని కూడా తన మామకి అని చెప్పి వారు ఒడంబడిక చేసుకున్న వారిగా ఉన్నారు. మరి అలాగా ఒడంబడిక ప్రకారమే యాకోబు తన మామ దగ్గర ఆ విధముగా జీతానికి ఉంటూ పని చేస్తూ ఉన్నాడు. కొంతకాలం అయిన తర్వాత ఏం జరిగిందంటే యాకోబు లేయా రాహేలు అనేటువంటి తన కుటుంబముతో తన యొక్క మామ యొక్క ఇంటిని విడిచి యాకోబు తన స్వదేశానికి రావాలని ఉద్దేశించినటువంటి వాడిగా ఉన్నాడు. రాహేలు యోసేపును కనిన తర్వాత యాకోబుకు వచ్చిన ఆలోచన ఏంటంటే, మామ నేను ఇక నీ దగ్గర ఉన్నను, నేను నా యొక్క దేశానికి నా బంధువుల దగ్గరికి వెళతాను, నా బంధువుల దగ్గరికి వెళతానని యాకోబు తన మామతో చెప్పినప్పుడు లాబాను అంటాడు, అయ్యా నువ్వు వెళ్ళవద్దయ్యా, నువ్వు వచ్చినటువంటి వేళ విశేషమేమిటో కానీ నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వాదించాడు. లాబాను యాకోబుతో అంటున్నాడు, యాకోబు నువ్వు వెళ్ళవద్దు, నువ్వు వచ్చిన వేళ విశేషమేమిటో కానీ నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వాదించాడు, నువ్వు ఇక్కడే ఉండమని చెప్పినప్పుడు యాకోబు ఒప్పుకోలా. నేను ఉండను, నేను అలాగ ఉండటానికి వీలు లేదు, నేను నా దేశానికి వెళ్ళాలి, నాకు రావలసినటువంటి ఇవి నాకు ఇవ్వమని అడిగినప్పుడు వెంటనే లాబాను అన్నాడు, ఏమి కావాలి నీకు అడిగాడు. నాకు నీ దగ్గర ఏమొద్దు కానీ నువ్వు నాతో చెప్పావు కదా, సారలు కలిగినవి మచ్చలు కలిగినటువంటివి నావని చెప్పావు కనుక మరి ఆ మేకల్లో నుంచి ఆ గొర్రెల్లో నుంచి మరి వాటిని వేరుపరిచి నాకు సంబంధించినటువంటివి నాకివ్వు, నీకు సంబంధించినవి నీవు తీసుకొని ఆ మేకల్లో నుంచి గొర్రెల్లో నుంచి వేరుపరిచి సారలు కలిగినవి మచ్చలు కలిగినటువంటివన్నీ యాకోబు యొక్క మందగా వారు విభాగించుకున్నటువంటి వారిగా ఉన్నారు. ఇలాగ జరుగుతూ ఉండగా యాకోబు లాబానుతో ఏమన్నాడు, ఇక మీదట నాకు రావలసినటువంటి జీతమును గూర్చి నీవు చూచుకొనినప్పుడు నా న్యాయమైనటువంటి ప్రవర్తనయే నాకు సాక్ష్యము. ఏమన్నాడు? నా న్యాయమైనటువంటి ప్రవర్తనయే నాకు సాక్ష్యం. నేను నీ దగ్గరకు వచ్చినప్పటి నుంచి నేను న్యాయముగానే నడుచుకున్నా, న్యాయముగానే నేను పని చేశాను. మరి నన్ను బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆ సంగతి నాకు కూడా తెలుసు. కానీ నువ్వు ఆశీర్వదించబడుతున్నా
నువ్వు హెచ్చించబడుతున్నా, నువ్వు గొప్పవాడు అయిపోతున్నా, నీ గొప్పతనాన్ని నీ హెచ్చుదనాన్ని చూసి నేను ఎక్కడ కూడా అన్యాయముగా నేను ప్రవర్తించలా. అన్యాయముగా నేను ప్రవర్తించలేదు. నేను నీ హెచ్చుదనాన్ని చూసి నేను ఎప్పుడు కూడా వ్యసనపడలేదు. నేను ఎలాగైనప్పటికీ కూడా నేను న్యాయముగానే ప్రవర్తించాను కనుక నా న్యాయమైనటువంటి ప్రవర్తనయే నాకు సాక్ష్యము. నా న్యాయమైన ప్రవర్తనయే నాకు సాక్ష్యము అని చెబుతూ, మేకలలో పొడవలు కలిగినైనాను, గొర్రెల్లో నలుపులు కలిగినటువంటివైనాను, అవి కాని ఎడల ఏదైనా ఉంటే నీవే వచ్చి చూసుకోమని చెప్పాడు. ఈ విధముగా యాకోబు మాట్లాడే నా న్యాయమైన ప్రవర్తనయే సాక్ష్యం అన్నా. యాకోబు తన మామ దగ్గర ఎంతో న్యాయవంతుడిగా ప్రవర్తించిన వాడిగా ఉన్నాడు. తన యొక్క లావాదేవీల విషయంలో, తన యొక్క మామ మంద విషయంలో, తన మామ యొక్క చేస్తున్నటువంటి ఆ పని అంతట్ల విషయంలో కూడా అన్యాయముగా కానీ, డబ్బు విషయంలో కానీ, పశువుల విషయంలో కానీ, ఏదైనా లావాదేవీల విషయంలో కానీ యాకోబు అన్యాయముగా అని ఆతృతముగా ప్రవర్తించినటువంటి వాడు కానే కాదు. నా న్యాయమైన ప్రవర్తనయే నాకు సాక్ష్యం అన్నాడు. మరి ఇందును బట్టి మనం గుర్తు చేసుకున్నప్పుడు మన జీవితంలో కూడా మనం ప్రతి విషయంలో కూడా ధన విషయంలో కానీ, ఏదన్నా పొరుగువారి యొద్ద నుండి తీసుకునే విషయంలో కానీ, మనం చేసేటువంటి ఏ విషయంలోనైనా కూడా న్యాయముగా మనం ప్రవర్తించినప్పుడు ఆ న్యాయముగా ప్రవర్తించిన ప్రవర్తన విధానాన్ని ఏమంటారంటే న్యాయమైన ప్రవర్తన గలవాడు. ఏ ప్రవర్తన అండి? న్యాయమైన ప్రవర్తన గలవాడు అంటారు. ఎప్పుడంటారు? నీవు ఉన్నటువంటి స్వదేశములో కానీ, నీవున్న పనిలో కానీ, కుటుంబంలో కానీ, ఏదైనా ఇరుగు పొరుగు వారి దగ్గర ఇచ్చిపుచ్చుకునే విషయంలో కానీ నువ్వు ఎప్పుడైనా కూడా న్యాయముగా ప్రవర్తిస్తే నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన విధానాన్ని బట్టి న్యాయమైన ప్రవర్తన అంటావు. అందుకే యాకోబు నేను న్యాయముగా నేను ప్రవర్తించాను, దానికి నా న్యాయమైన ప్రవర్తనయే సాక్షి అన్నాడు. మొదటిది న్యాయముగా మనము ప్రవర్తించాలి. ఎలా ప్రవర్తించాలండి? న్యాయమైన ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. రెండో విషయాన్ని చూద్దాం. యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. మరి ఇక్కడ యోబు గ్రంథకర్త మాట్లాడుతున్నటువంటి మాట లేదు. యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. యోబు ఏం చెబుతున్నాడు? ఇలాగూ ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్నాడు. ఎవరికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడంటే తన కష్ట సమయంలో, వ్యాధులలో తాను ఏదైతే కోల్పోయాడో ఆ కోల్పోయిన తర్వాత తన ఎదుట ఉన్నటువంటి వారందరూ కూడా యోబును చూచి యోబు దగ్గరకు వచ్చి యోబులో ఉన్నటువంటి ఆ నిజాయితీను చూచి ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంటి యోబు, నువ్వు అంతగా శోధించబడినాను, అంతగా నీవు విమర్శించబడినటువంటి వాడిగా ఉన్నప్పటికీ కూడా మరి నువ్వు మరలా ముసులుకోగలిగావు, అసలు ఏంటి అని చెప్పి అడిగినప్పుడు యోబు వారికి ఇచ్చుచున్న ప్రత్యుత్తరం ఏమిటంటే నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును. నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును అన్నాడు. ఎందుకంటే నీతి అనేది మనం గుర్తు చేసుకున్నప్పుడు దానిని మనము ఎప్పుడు కూడా తొలగిపోకూడదు. నీతిలో నుండి మనం తొలగిపోకూడదు. నీతిని మనము విడిచిపెట్టకూడదు. నీతిని విడిచిపెట్టిన, నీతిని నుండి మనము తొలగిపోయిన, నీతిని మనము వదిలేసిన ప్రజల్లో మనకు వచ్చేటువంటి నింద ఏంటంటే అవినీతి పరుడు అని వచ్చింది. ఏమొచ్చిందండి? అవినీతి పరుడు అనేటువంటిది వచ్చిందండి. కానీ ఏమంటున్నాడు? నా నీతిని నేను విడువక గట్టిగా పట్టుకొని ఉన్నాను. నేను ప్రతి విషయంలో కూడా
నేను నీతి కలిగిన వాడిగా ఉన్నాను. నా ప్రవర్తన అంతటి విషయంలో, ఎంతటి విషయంలో అండి? నా ప్రవర్తన అంతటి విషయంలో కూడా నా హృదయము నన్ను నిందించదు. నా హృదయం ఏం చేయదు? నిందించదు. ఏమో నువ్వు నీతి తప్పావు, ఏమో నువ్వు సరిగా లేవు, ఏమో నువ్వు అవినీతి పరుడుగా ఉన్నావు అని నా హృదయం నన్ను గద్దించలేదు, నన్ను నిందించలేదు, నా మీద నేరారోపణ మోపలేదు. ఎందుకు మోపలేదంటే నేను నా నీతిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఎప్పుడు కూడా నేను నా నీతిని విడిచిపెట్టలేదు కనుక నా హృదయం నన్ను నిందించదని చెబుతున్నాను. నీతిని మనం తప్పినప్పుడు మన హృదయ గద్దింపు మనం గద్దిస్తూ ఉంటాను. నువ్వు తప్పేవు కదా, నువ్వు మాట తప్పేవు కదా, నువ్వు ప్రవర్తన నీ ఆలోచన తప్పేవు కదా, నువ్వు నీతిని తప్పేవు కదా అని హృదయ గద్దింపు అనేది ప్రతి వారిలో ఉంటూ ఉంటారు. అలా కూడా ఏమన్నా నా హృదయం నన్ను గద్దింపలేదు అన్నా. ఎందుకు గద్దించలేదంటే నా నీతిని నేను విడువక గట్టిగా పట్టుకున్నటువంటి వారిగా నేను ఉన్నానని చెప్పి యోబు తన ఎదుట నిలవబడినటువంటి స్నేహితులకి, తన ఎదుట ఉన్నటువంటి గొప్ప స్థానంలో ఉన్న వారి అందరికి కూడా ఇచ్చుచున్నటువంటి పవిత్రం ఏమిటంటే నా నీతి నన్ను మరలా ఈ స్థితిలోనికి తీసుకొచ్చింది. నా నీతి నన్ను ఈ విధంగా గొప్ప స్థితిలోనికి తీసుకొచ్చింది. నేను అనారోగ్యంలో ఉన్నా, నా బిడ్డలు చనిపోయినా, నేను బహుగా అపవాది శోధించబడినా, నేను అట్టి కష్టకాలంలో ఉన్నప్పటికీ కూడా నేను నీతిని విడిచిపెట్టలేదు కనుక నేను కలిగి ఉన్నటువంటి నీతి నన్ను ఈరోజు ఈ స్థితిలోకి తీసుకొచ్చింది. నేను అట్టి కష్ట సమయంలో కూడా నా నీతిని నేను విడిచిపెట్టలేదు. కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా, సర్వము కోల్పోయినా కూడా నేను మాత్రం నీతిని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నానని చెప్పి యోబు గ్రంథకర్త మాట్లాడుతున్నాను. ఆలోచన చేయండి. కష్టముల్లో, నిందలలో, అవమానాలు, సమస్యలు ఏదైనప్పటికీ కూడా మనం కలిగి ఉండవలసినటువంటిది ఏంటంటే నీతి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. ఏ ప్రవర్తన అమ్మా? నీతి ప్రవర్తన కలిగినటువంటి వారిగా ఉండాలి. మరి ఈ నీతి గురించి ఇంకొక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వానిని తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు? ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు, రాజులను లోబరుచుచున్నాడు. మరి నీతి విషయంలో గుర్తు చేసుకున్నప్పుడు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించుచు, ఎంతట్లో అండి? ఎంతట్లో? తన ప్రవర్తన అంతటిలో కూడా నీతిని జరిగించటం అనేది, ఒక విషయంలో నీతిగా ఉంటూ, ఒక విషయంలో అవినీతిగా ఉంటూ, ఒక మాట నీతిగా మాట్లాడుతూ, ఒక మాట అవినీతిగా మాట్లాడుతూ, కొన్ని రోజులు నీతిగా మనం జీవిస్తూ, కొన్ని సందర్భాల్లో అవినీతిని మనము ధరించేటువంటి వారిగా ఉండటం అనేది మంచిది కాదండి. అన్ని విషయంలో ఇక్కడ అంటున్నాడు యెషయా గ్రంథకర్త ద్వారా తన ప్రవర్తన అంతటిలో కూడా, తన ప్రవర్తన అంతటిలో కూడా నీతిగా జరిగించేటువంటి వారు. తన ప్రవర్తన అంతటిలో, అన్ని విషయాల్లో, ప్రతి విషయంలో కూడా కనబడవలసింది ఏంటంటే నీతి. నువ్వు పని చేస్తున్నా, నువ్వు మాట్లాడినా, ఎవరి దగ్గర సంబోధిస్తున్నా, ఎవరితో కలిసి కూర్చున్నా అక్కడ నీతి అనేది కనబడుతూ ఉండాలండి. అన్ని విషయంలో నీతిని జరిగించేటువంటి వారికి ఆయన ఏం చేస్తానన్నాడు? తూర్పు నుండి రేపి పిలుచువాడు ఎవడు? ఆయన అతనికి జనమును అప్పగించును, రాజులను కూడా లోబరుచును. ఎవరికి? నీతిగా ప్రవర్తించేటువంటి వారికి దేవుడు రాజులను కూడా లోబరిచే విధంగా చూస్తాడు. నీతి లేని వారి దగ్గరికి రాజులు ఎందుకు వస్తారు? నీతి లేని మనుషునికి ఏ మనుషుడు
నీతి లేనటువంటి మనుషులను ఎవరైనా పిలుస్తారా? ఎవరైనా నీతి లేని మనుషుల దగ్గరకు వచ్చి సలహాలు అడుగుతారా? అడగరండి. నీతి కలిగినటువంటి వారిని దేవుడు పైకి రేపి పిలుస్తాడు. అనేక జనములను నీతి కలిగిన వారికి లోబడే విధంగా చేస్తాడు. రాజులు కూడా వచ్చేసి నీతి కలిగిన వారికి నమస్కారం చేసేటువంటి వారిగా ఉంటారు. నీతిగా బ్రతకగలిగినప్పుడు గొప్ప గొప్ప వారే వచ్చేసి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారు. ఎందుకు? నీ నీతిని బట్టి, నీలో ఉన్న నీతి ప్రవర్తనను బట్టి అనేక మంది వచ్చి నీ దగ్గరకు వచ్చి కూర్చుంటారండి. నీ ప్రవర్తనలో నీతి లేనప్పుడు ఎవరు నీ దగ్గరకు రాదు. వాడి ప్రవర్తన బాగలేదు అంటూ మాట్లాడుతూ ఉంటారండి. నీ నీతి కలిగిన ప్రవర్తన బట్టి రాజులు నీ దగ్గరకు వస్తారు. జనములను కూడా దేవుడు నీకు తీసుకొచ్చి నీ దగ్గర లోబరిచేటువంటి వారిగా ఉంటారండి. ఎందుకు ఈ మాటను గుర్తు చేస్తానంటే, నీతి కలిగిన ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇంకో విషయాన్ని గుర్తు చేసుకుంటే, నీతి నిదానముగా ఎదిగే కొంది అబద్ధము ఊరంతా కూడా సాటింపేసి వచ్చిందంట. ఏం చేస్తామా? నీతి నిదానంగా ఎదిగేదికి అబద్ధం వెళ్ళి ఊరంతా సాటింపేసి వచ్చింది. ఎందుకంటే నీతి నిదానముగా ఎదిగిద్ది, అవినీతి ఆతురముగా ఎదిగిద్ది అంటున్నాడు. అవినీతి తొందరగా ఎదిగిపోద్దండి, నీతి నిదానముగా ఎదిగిద్ది. అయినప్పుడు కూడా మనం నీతి కలిగిన ప్రవర్తన కలిగిన వారై యోబు ఎలా ఉన్నాడు? తన కష్ట సమయంలో, దుఃఖ సమయంలో, సర్వము కోల్పోయినటువంటి సమయంలో కూడా యోబు ఎప్పుడు కూడా యెహోవా నాకు అన్యాయము చేసెను అని మాట కూడా పలకలేదంట. యెహోవా నాకు అన్యాయము చేశాడని మాట కూడా పలకలేదు. ఎందుకంటే తన మాటల్లో కూడా నీతిగా ఉన్నాడండి. మొదటిది న్యాయమైన ప్రవర్తన, రెండేది నీతి కలిగిన ప్రవర్తన, మూడో విషయాన్ని చూద్దామండి. లేవియాకాండము 18వ అధ్యాయము 18వ అధ్యాయము లేవియాకాండము 16వ వచనం నుండి చదువుదాం. నీ సహోదరుని భార్య మానచ్ఛేదమును తీయకూడదు, అది నీ సహోదరుని మానము. ఒక స్త్రీ మానచ్ఛేదమును, ఆమె కుమార్తె మానచ్ఛేదమును తీయకూడదు. ఆమె కుమార్తె మానచ్ఛేదమును నైనాను, ఆమె కుమార్తె మానచ్ఛేదమునైనాను తీయుటకు వారిని చేర్చుకొనకూడదు. వారు ఆమె రక్త సంబంధులు. అది దుష్కర్మ ప్రవర్తన. ఏ ప్రవర్తన? దుష్కర్మ ప్రవర్తన. ఏంటి ఈ దుష్కర్మ ప్రవర్తన అంటే, ఇశ్రాయేలీయులు అనేటువంటి ప్రజలు దేవుని యొక్క నియమాలను, కట్టడలను వాళ్ళు మీరి ఉన్నారు. దేవుని యొక్క నియమాలను, కట్టడలను వాళ్ళు మీరి, వాళ్ళు దేవుని యందు భయము లేనటువంటి జీవితాలు వారు జీవిస్తూ ఉన్నారండి. దేవుని యందు భయము లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు. ఏంటి వారు జీవిస్తున్న జీవితం అంటే, కామతత్తులై ఉన్నారు. ఏమై ఉన్నారండి? కామతత్వము కలిగినటువంటి వారిగా ఉన్నారు. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, తన సహోదరుని భార్య మానచ్ఛేదమును తీయకూడదు, అది నీ సహోదరి మానము. తన సహోదరుని యొక్క భార్య మానచ్ఛేదమును తీయకూడదు, ఆమె నీ సహోదరి అన్నాడు. రెండేది అన్నాడు, ఒక స్త్రీ మానచ్ఛేదమును, ఆమె కుమార్తె మానచ్ఛేదమును కూడా తీయకూడదు. ఒక స్త్రీ మానచ్ఛేదమును, ఆ స్త్రీతో నువ్వు సాంగత్యము కలిగి మరలా ఆమె కుమార్తెతో కూడా నీవు మానచ్ఛేదం అనేది చేయకూడదు అన్నాడు. అది ఎంత పొరపాటు, ఎంత దుష్టుతమైనటువంటి పని అని దేవుడు ఆలోచిస్తున్నాడు. ఒక స్త్రీ మానచ్ఛేదమును చెరిపిన వాడు మరలా ఆమె మానచ్ఛేదమును చెరుపుతూ ఉన్నాడు అన్నాడు. ఇంకా చూస్తే ఆమె కుమార్తె మానచ్ఛేదమునైనాను తీయుటకు.
తన కుమార్తె మానఛాదమునైనాను తీయకూడదు అన్నాడు. ఎందుకంటే కుమార్తె ఏమైంది? కుమార్తె ఏమైంది? నీ కుమార్తె ఏమైంది? కుమార్తె యొక్క మానఛేదమునైనాను అంటే మనవరాలు వరుస, కూతురు వరుస, ఒక స్త్రీ తో సాంగత్యము కలిగిన ఆ స్త్రీతో సాంగత్యము కలిగి ఉండటం, సహోదరుని యొక్క భార్య యొక్క మానఛాదము తీయటము, ఇలాంటి వారిని మీరు చేర్చుకొనకూడదు. ఇలాంటి వారి విషయంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, వారు ఆ ప్రవర్తన ఎలా ఉందంటున్నాడంటే, ఆమె రక్త సంబంధికులు కనుక అది దుష్కర్మ ప్రవర్తన, అది చెడు ప్రవర్తన. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఏముందంటే, అలసడు తీర్చుకున్నట్టుకు అడవి గాడిద అరణ్యమునకు పోయినట్లుగా తన పొరుగు వాని భార్య వెంట తిరుగుతూ సకిలించుచూ ఉండేటువంటి వాళ్ళు ఉన్నారంట. అలసట తీర్చుకోవడానికి అడవి గాడిద అరణ్యానికి వెళితే ఆ అడవి గాడిదలంటే మనుషులు ఉన్నారు. పొరుగు వాని భార్య వెంట తిరుగుతూ సకిలించుకుంటూ దగ్గుతూ తుమ్ముతూ ఆ విధముగా ప్రవర్తించేటువంటి వారు ఉన్నారు. మరి ఇశ్రాయేలు యొక్క దుస్థితి కూడా అదేనండి. దేవుని భయమును వారు కోల్పోయారు, దేవుని కట్టడలను నియమాలను వాళ్ళు కోల్పోయారు. వారు అవన్నీ విడిచిపెట్టేసి దేవుని భయం లేకుండా సహోదరుని మానఛాదమును, అలాగే ఆమె ఒక స్త్రీ ఆమె కుమార్తె మానఛాదమును, కుమార్తె మానఛాదమును ఈ విధముగా వాళ్ళు జరిగిస్తూ ఉన్నారు. అట్టి ప్రవర్తన కలిగినటువంటి వారు దుష్కర్మ ప్రవర్తన కలిగిన వాడు. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో జీవము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగ ప్రవర్తించాలనే విషయాన్ని గుర్తు చేసుకున్నప్పుడు, ప్రవర్తన విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, నా దగ్గర ఉన్నటువంటి ప్రవర్తనలన్నీ కూడా 11 రకములైన ప్రవర్తనలు ఉన్నాయి. ఒకటి న్యాయమైన ప్రవర్తన, రెండేది నీతి కలిగిన ప్రవర్తన, మూడేది దుష్కర్మ ప్రవర్తన. మరి ఈ 3 ప్రవర్తనలు 3 వ్యక్తుల గురించి మాట్లాడారు. యాకోబు గురించి న్యాయమైన ప్రవర్తనని మాట్లాడారు, యోబుని గురించి నీతి కలిగిన ప్రవర్తనని మాట్లాడారు, ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి దుష్కర్మ ప్రవర్తనని మాట్లాడారండి. ఈ 3 వ్యక్తుల్లో మనం పోల్చుకుని ఉంటే మన ప్రవర్తన ఎలా ఉంది? న్యాయముగా ఉందా మన ప్రవర్తన? నీతి కలిగిన ప్రవర్తన మనలో ఉందా? దుష్కర్మ కలిగిన ప్రవర్తనలో మనం ఉన్నాం? ఎలా ఉంది మన ప్రవర్తన? జీవనము కలిగిన దేవుని మందిరములో జనులు ఎలాగో ప్రవర్తించాలి? నీ ప్రవర్తన ఎలా ఉందో దేవుని మందిరంలోకి వస్తా పరిశోధన చేసుకుందాం. మోకరిద్దా, తలలో ఉంచుదాం. ప్రభువా, నేను న్యాయముగా ప్రవర్తిస్తున్నాను, యాకోబులాగా నేను న్యాయముగా ప్రవర్తిస్తున్నా, న్యాయమైనటువంటి ప్రవర్తనయే నాకు సాక్ష్యమని యాకోబు చదివించాడు. ప్రభువా అయ్యా, నేను ప్రభువా నాయన నాకు ఇవ్వబడినటువంటి ప్రతి విషయంలో కూడా నాయన నేను న్యాయాన్ని తప్పే వ్యక్తిగా ఉండకుండా నాయన, అయ్యా దేవ అవి అన్యాయాన్ని చేపట్టకుండా నాయన న్యాయముగా నడుచుకోవడానికి సహాయం వచ్చాయి. ప్రభువా కష్ట సమయంలో నాయన సర్వము కోల్పోయినా నాయన, అయ్యా నీతిని విడిచిపెట్టుకున్న నాయన నీతి కలిగిన ప్రవర్తన యోబు జీవించాడు. ప్రభువా అయ్యా, ప్రాణ స్థితిగతులు ఏమైనప్పటికీ నాయన, ఎత్తులో పనులో మేము ఉన్నప్పటికీ నాయన, సుఖములో దుఃఖాల్లో మేము ఉన్నప్పుడు నాయన, ఆశీర్వాదములు నష్టాల్లో మేము ఉన్నప్పటికీ నాయన, ఏ స్థితిగతుల్లో మేము ఉన్నప్పటికీ నాయన మేము నీతిగా ప్రవర్తించడానికి సహాయం వచ్చేయండి. ప్రభువా అయ్యా, నీతి కలిగి మేము ప్రవర్తించగలిగితే రాజులు సైతమును మాకు లోపరుస్తావు. ప్రభువా అయ్యా దేవా, నీతి కలిగిన ప్రవక్తను మాకు దయచేయండి. ప్రభువా ఇశ్రాయేలు మీ యొక్క నియమమును కట్టడను మీరినైన అయ్యా దేవా అన్యాయమైనటువంటి ప్రభువా ప్రవర్తన ప్రవర్తిస్తూ దేవా పరస్త్రీలతో ప్రభువా అయ్యా దేవా తనకు సంబంధించిన రక్త సంబంధికులతో ప్రభువా అయ్యా కామకత్మము కలిగినటువంటి వారిగా ప్రవర్తించారయ్యా. అయ్యా వారి యొక్క దుష్కర్మ ప్రవర్తనను బట్టి నాయన
మీరు కోపడినటువంటి వాడిగా ఉన్నావు ప్రభువా. అయ్యా నా ప్రవర్తన ఎలా ఉందో, మా ప్రవర్తన ఎలా ఉందో ప్రభువా నాయన మేము చరి చేసుకోవడానికి మీ ప్రభు దయచేయండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవ చక్కని విషయాలు మీరు మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. నీ మాటల ద్వారా నాయన మా ప్రవర్తన మేము చరి చేసుకోవడానికి మీ ప్రభు దయచేయమని నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్.